అపాత్ర. ఏవైతే పాత్ర లక్షణాలు చెప్పుకున్నామో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉన్నటువంటి అపాత్ర శ్లోకం ఇది. శ్లోకాన్ని ముందుగా కంఠస్థం చేద్దాం. చెప్పండి. పుష్పాక్షి కేశహీనాచ స్థూలోష్టి లంబితస్తని అతి స్థూల అతి కృశ అత్యుచ్చ వ్యతివామన కుబ్జాచ స్వరహీనాచ వేశ్య నాట్యవర్జిత. ఈ శ్లోకంలో చెప్పబడేది ఏమిటంటే, పుష్పాక్షి కంటిలో పువ్వు ఉన్నటువంటి వారు, కేశహీనాచ జుట్టు లేనటువంటి వారు, స్థూలోష్టి లావైన పెదాలు కలిగిన వారు, లంబిత స్తని స్తనములు ఇబ్బందిగా కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి వారు, అలాగే నాతి స్థూల అతి స్థూల వ్యతికృశ ఎక్కువగా లావుగా, ఎక్కువ సన్నగా, ఎక్కువ పొట్టిగా, ఎక్కువ పొడుగ్గా ఉన్నవారు, కుబ్జము కుబ్జాచ అంటే కుబ్జము అంటే గోని, ఇక్కడ ఎత్తుగా వచ్చి గోని ఉండి కొద్దిగా వంగి ఉంటారు అటువంటి వారు, కుబ్జాచ స్వరహీనాచ స్వరము లేనివారు అంటే మాట రాకుండా ఉన్నవారు, వీరు వేశ్య అంటే ఇబ్బందికరమైనటువంటి ఒక మెంటాలిటీతో ఉన్నటువంటి ఒక ప్రాస్టిట్యూషనల్ థింగ్స్ ఉన్నటువంటి లేడీస్, ఇటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క నాట్యానికి అర్హులు కారు అని చెప్పారు. అయితే మానసికమైనటువంటి చివరి విషయాన్ని పక్కన పెడితే ఇక మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఏదైతే పెదవులు సరిగా లేకపోవటము, పొట్టిగా ఉండటము, లేదు జుట్టు లేకపోవటము, లేదు ఎటువంటి శారీరకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి వారు దాన్ని సరిచేసుకొని చక్కగా నాట్యంలోకి రావచ్చును. ఒకవేళ ప్రదర్శనకి ఇబ్బందిగా ఉన్నట్లయితే కనుక వారు టీచింగ్లోకి కూడా వెళ్ళవచ్చు అనేది మనం చాలామంది ద్వారా చూస్తున్నాం. అయితే నాట్యానికి కావాల్సిందల్లా నిబద్ధత అవసరం. ఎందుకంటే ఖచ్చితంగా ఇది థియరీ, ప్రాక్టికల్, శ్లోకాస్ ఇవన్నీ నేర్చుకుంటూ మిగతా వారితో పంచుకుంటూ ప్రదర్శన చేస్తూ అవకాశంతో చేయాల్సినటువంటి కళ కాబట్టి ప్రదర్శనకు ఇబ్బంది ఉన్నట్లయితే చక్కగా విద్యపరంగా నేర్చుకోవడానికి అవకాశం ఉన్న కళ.